అవకాశాల గని ఆక్వా, సిరుల జలవనరులు, మత్స్యాలు, రైతులు రాష్ట్రానికి వెలుగులు తీసుకొచ్చే ఆక్వా రంగాభివృద్ధిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సాగర తీరాలు, నదులు, సంప్రదాయ చెరువులు, జలాశయాల్లో మత్స్యాల ఉత్పత్తి, రాబడి పెంచే విధానం తీర్చింది. రాష్ట్రంలో నీలి విప్లవం తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మత్స్యశాఖ కమిషనర్ తెలిపారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ప్రపంచ బ్యాంకు బృందంతో కలిసి ఇటీవల పర్యటించిన ఆయన జీఎస్డీపీలో మత్స్యరంగ వాటా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే అధిక శాతం వృద్ధి రేటు కలిగి వేల కోట్ల రూపాయల ఆదాయం ఇస్తున్న ఆక్వా రంగానికి సర్కార్ చేయూతనిస్తుందని మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్ నాయక్ తెలిపారు. రొయ్యలు, చేపల సాగులోని అపార అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పెంపకం విస్తరణ, ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై దృష్టి సారించిందని వెల్లడించారు. అయితే రైతులు నాణ్యమైన ఉత్పత్తులు పండించాలని సూచించారు. మన ఉత్పత్తులు ప్రపంచ దేశాల్లో బాగా నాణ్యమైన ఉత్పత్తులుగా మంచి పేరు గిరాకీ రావాలి అంటే మంచి యాజమాన్య పద్ధతులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అక్వాకల్చర్ కి 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి నీళ్లు. నీళ్లలో ఈ జంతువు ఉంటుంది కాబట్టి నీళ్లు అనేటువంటిది చాలా శుద్ధి చేసిన నీళ్లు ఉన్నప్పుడే మనకు ఈ డిసీజ్ ప్రాబ్లమ్స్ 90-95% డిసీజ్ ప్రాబ్లం నుంచి బయటపడతాం. రెండోది ఏంటంటే మనం ఏ పాండ్ లో అయితే పెంచుతున్నామో అక్కడ ఉన్నటువంటి భూమిలో ఎటువంటి రోగకారకాలైనటువంటి బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ లేనటువంటి పరిస్థితి పాండ్ లో చూసుకోవాలి. మూడోది ఏంటంటే మనం తెచ్చేటువంటి సీడ్, ఆ విత్తనం ఏదైతే ఉందో మంచి పీసీఆర్ టెస్టులు చూసుకొని 2-3 చోట్ల చూసుకొని నాణ్యమైనటువంటి విత్తనాన్ని మంచి నాణ్యమైనటువంటి హ్యాచరీ నుంచి సేకరించుకోవాలి. నాలుగోది ఏంటంటే ఈ ఫారం మీద పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఈ ఫారం చుట్టూ కూడా మంచి హై బయోసెక్యూరిటీ పాటించాలి. వృద్ధి రేటును మరింత పెంచేందుకు కావలసిన రాయితీలను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే 20-30 మంది రైతులు క్లస్టర్గా ఏర్పడితే ప్రపంచ బ్యాంకు తరపున వడ్డీలేని రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు. సముద్ర తీరాలు, నదులు, జలాశయాల్లో కేజ్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. చిన్న రైతులు ఉన్నట్లయితే ఈ ఆక్వాకల్చర్ టేకప్ చేసిన వాళ్లకు ఏ విధంగా మనము సహాయం చేయగలము అన్నది ఆలోచనలో ఉంది. దాని మీద ప్లాన్ అన్నది ఒకటి తయారు చేసే దశలోనే ఉన్నది. ప్రిపరేషన్ అన్నది పూర్తయిన తర్వాత అప్పుడు ఎక్కడ ఏం చేయాలన్నది నిర్ణయిస్తారు. ఇది మత్స్యశాఖ సమన్వయంతో జరుగుతున్నది. దీనికి ఆంధ్ర రాష్ట్రంలో మనకు రెండోసారి ఈ స్కీము మనకు మంజూరైంది. మొదటిది అయితేనే ఇది. ఈ విధంగా దేశంలో ఎక్కడ కూడా ఒకటి పూర్తయిన వెంటనే రెండోది ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు. మనదే స్టేట్ ఫస్ట్. కేజ్ కల్చర్ గురించి సబ్సిడీ 2.5 లక్షలు పర్ ఏకర్కి, అలాగే ప్రాన్ కి, అలాగే ఫీడ్ ప్లాంట్ కి 25% సబ్సిడీ, ప్రాసెసింగ్ ప్లాంట్ కి 25% సబ్సిడీ అని చెప్పడం జరిగింది. ఇంకా డిస్కస్ చేస్తాం దీని గురించి. ఇలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏది కావాలన్నా ఎక్స్పోర్ట్, హ్యాచరీ, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ అన్నిటి మీద సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మత్స్యశాఖ ఎంపెడ అధికారులు ఇటీవల ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులతో కలిసి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పర్యటించారు. చేపల చెరువులను పరిశీలించి రైతులతో చర్చించారు. అనంతరం సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా అమలవుతున్న పథకాలను తెలియజేశారు. దీనిపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన పథకాలు, రాయితీల వివరాలు తెలుసుకున్నామని చెప్పారు. బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ వైడ్ గా బాగా డెవలప్ చేసి విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని తీసుకోవచ్చని, రైతు పరంగా కూడా అందరూ బాగా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం నచ్చిందండి. చిన్న రైతులందరూ ఒక ఫామ్ కింద ఏర్పడి చేసుకుంటే కనుక వాళ్ళు ఇచ్చి సహకారాలు అవన్నీ వివరించి చెప్పారు. దాంతో చిన్న రైతులు బాగా అభివృద్ధి చెందడానికి మంచి మార్గాలు. చెరువులు విజిట్ చేయడానికి మత్స్యశాఖ కమిషనర్ గారు, ఎంపెడా డిపార్ట్మెంట్, వరల్డ్ బ్యాంక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా విజిట్ చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి రైతులకు ఏ విధమైన ప్రోత్సాహకాలు ఉన్నాయి అనే విషయాలన్నీ తెలియజేశారు. ఈ రోజు వరకు వాళ్ళు చెప్పిన విషయాలు చాలా విషయాలు మాకు తెలియదు ఇన్ని ఉన్నాయని. కొంచెం ఎక్కువ లార్జ్ స్కేల్లో చేస్తున్నటువంటి మా అసోసియేషన్, మా గ్రూప్ వాళ్ళకే తెలియనప్పుడు సామాన్య రైతులకి తెలిసేటువంటి అవకాశం అసలు లేదు. ఈ స్కీమ్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. ఆక్వా సాగులో రైతులను ప్రావీణ్యులుగా చేయడానికి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని రైతులన్నారు. కర్షకులే సొంతంగా ల్యాబులు పెట్టుకునేలా వెసులుబాటు కల్పించడం హర్షణీయమని వివరించారు. అలాగే రైతులను సంఘటితం చేసి క్లస్టర్ సాగు చేయించడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే క్లస్టర్ కాన్సెప్ట్ ఇవన్నీ చెప్పారు. ఫర్దర్ గా ఏంటంటే గవర్నమెంట్ ఒక 30 ల్యాబ్స్ అది ఫ్రేమ్ చేద్దాం అనుకున్నప్పుడు యాక్చువల్ గా విజయవాడ పిలిచారండి. విజయవాడ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళే ప్రపోజల్ చెప్పారు ఇట్లా ల్యాబ్స్ అవి ఉన్నాయని. మనం యాక్చువల్ గా ఏంటంటే ఈ జోన్ నుంచి ఏంటంటే ఒక క్లస్టర్ ఫామ్ చేయడానికి గవర్నమెంట్ తో మనం మాట్లాడున్నాం. వాళ్ళు కూడా ఏంటంటే మనకు ల్యాబ్ యాక్సెస్ అది ఇస్తానన్నారు. గవర్నమెంట్ వైపు నుంచి ఏంటంటే రిపీటెడ్ గా వాళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్ గా ముందుకు వస్తున్నారండి అన్ని విధాలుగా సహకరించడానికి. కింద ఎప్పుడైతే అన్నారో ఏమవుతుందంటే మనతో పాటు 10 మంది కలిసి ప్రయాణం చేయడం అలవాటు అయింది. ఎవరో
ఎవరు నెగ్లిజెన్సీ దీని మీద పడే అవకాశం ఉండదు. రాదర్ ఏంటంటే చక్కగా అందరూ ఒక గ్రూప్ కింద ఏంటంటే అన్ని విధాలుగా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కంప్లైంట్ కానీ ఇంకోటి కానీ ఉన్నా అలాగే టెక్నాలజీ షేర్ చేసుకోవచ్చు అండి. ఆల్ టుగెదర్ గ్రూప్ అంటే ఏంటంటే చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది కదండి. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యశాఖ వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వచ్చే 4 ఏళ్లలో ఆక్వా ఉత్పత్తులను 4 గింతలు పెంచి రైతుల ఆదాయం పెంచుతామని భరోసానిచ్చింది.